ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువుని దైవంతో సమానంగా స్థానం ఇచ్చిన పుణ్యభూమి మన భారత భూమి. గురువుకి అంతటి స్థానం ఇచ్చింది నిన్న మొన్నటిది కాదు. రామాయణ మహాభారత కాలం నుంచే గురువులను పూజించడం మన ధర్మంగా ఉంది అని మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. కానీ నేటి సమాజంలో కొందరు ఆ గురువు అనే పదానికి అర్థాన్నే మార్చేశారు. అలాంటి ఒక గురువు తన శిష్యుడికి చేసిన అన్యాయం, ఆ తర్వాత ఆ శిష్యుడి జీవితం ఎలా మారింది అనేదే ఈ మా కథ. వారం రోజులుగా 8 మంది మెడికల్ విద్యార్థులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్న విషయం తెలిసిందే. అదే రీతిలో ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో నిఖిల్ అనే మెడికల్ విద్యార్థి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎవడరా నువ్వు? నీ దగ్గర గన్ ఎందుకుంది? సరిగ్గా 2 నెలల ముందు ఆ రోజు ల్యాబ్ ఎగ్జామ్. కెమెరా ఫుల్ ప్రిపేర్ అయినట్టున్నారుగా.
లేమా అస్సలు చదువుకోలే. అబ్బా అవునా. మోనోజైగోటికల్ ట్విన్స్ ఆర్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంట కదా. No, monozygotical twins are identical twins, but dizygotical twins are non-identical twins. చదువుకోలే అన్నారు కదరా. అంటే అది ఈడేమో మస్తు చదువుకుని వచ్చి. నువ్వేమన్నా ఒప్పుకుంటూ వచ్చినావా రాబాయ్? నువ్వు కూడా చదువుకొని వచ్చినావు కదా. ఇంకా వీడైతే 92% కాదు. నీకేమైనా తక్కువ అన్నారా? నీకైతే 93% కదా. అరే మా అందరికంటే నీదే ఎక్కువ కదా రాబాయ్, 96%. రే ఈరోజు ల్యాబ్ ఎగ్జామ్ రా, అన్నీ మూసుకొని చదువుకుందాం. ఆడోడన్న సైకోగాడు వచ్చిండు అనుకో, ల్యాబ్ ఎక్స్టర్నల్ గాడు ఫసక్ అంతే. ఇంకేం చదువుతారో, టైం అంతా అయిపోయి. అవునా, పోదాం పదరా నాయన. ముందే మనవి రూల్ నంబర్లు ఫస్ట్ ఉన్నాయి. Rule number 1. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. Sit. గుడ్ మార్నింగ్ సార్. Morning. Prepare enough. ఎస్ సార్. What is artificial breathing? ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై మౌత్ టు మౌత్ బ్రీతింగ్. ఇప్పుడు నీ మీద ఏమైనా డెమాన్స్ట్రేట్ చేయాలని అట్లా చూస్తున్నాం. What is rear cheating in forensic medicine? Sir, riocheting can be explained with this example. Like, bullet before hitting the target strikes the interfering object. Okay, good. Thank you, sir. Scared into hey tin paraledu. Number 2. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చో. ఏమా బాగా ప్రిపేర్ అయినా? ప్రిపేర్ అయినా సార్. ఏ భయపడకు, మనం చూసుకుందాంలే. బిస్కెట్ తింటావా? పర్లేదు వద్దు సార్. ఏ తిని పర్లేదు. Number 5. Okay. What is the average amount of urine produced by human? The normal range for 24-hour urine volume is 800 to 2000 milliliters per day. Oh, good. Okay, last one. What is the structure which I use to abuse you? Sir? Hello? No, sir. Tongue. అరే ఏ దేని టెన్షన్ తీసుకోకు, ఏం పర్వాలేదు. బిస్కెట్ తింటావా? No sir, ఏ తిని thank you. పర్లేదు. ఏ ఏం No sir, పర్లేదు, it's fine. తీసుకో నీ ఫ్రెండ్ లా అంటాను అనుకో, ఏం కాదు. తిని ఇంకోటి తింటావా? తర్వాత హలో. అరే లోహిత్ గారు చనిపోయినట్టు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఏంది? మన లోహిత్ గారు చనిపోయినట్రా, వాళ్ళ ఇంటికి రా తొందరగా. అరే మజాక్ ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందిరా. రే మజాక్ ఏంద్రా మజాక్? ఎప్పుడైనా మంచి ప్రాణం మీద మజాక్ ఆడినారా? మరి లేకపోతే ఏంద్రా బాయ్, నిన్న రాత్రి వాడు 11 o'clock నాకు కాల్ చేసి ఫుల్ హెడేక్ ఉందంటే నేనే టాబ్లెట్ సజెస్ట్ చేసిన. ఏమోరా బాయ్, వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు రాత్రి 2 o'clock ఇట్లా జరిగిందంట అని. అవునా, సరే ఆగి, నేను ఒక 10 minutes అక్కడ ఉంటా. ఫోన్ ఏడు ఇంకా అక్కడే ఉన్నాడేమో, కాల్ చేద్దాం. హలో. ఏమైందిరా? 3 hours అవునా? అదే 3 hours బ్యాక్ నాతో మాట్లాడింది కదరా. హెడ్ఏక్ 3 hours. లోహిత్కి కూడా సేమ్ హెడ్ఏక్. నేను 11కి మాట్లాడితే 2కి చనిపోయింది. అక్కడ ఉన్న డ్యూరేషన్ కూడా 3 hours. 3 hours అయినా కరెక్ట్గా 3 hoursకి ఇలా చనిపోతుంది. ఏదో ఒక మెడిసిన్ తీసుకొని కరెక్ట్గా ఇదే టైంకి ఎఫెక్ట్ చూపించినట్టు. లేకపోతే వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా, ఎవరైనా ఇచ్చారా, ఏమర్థం కాదు. ఒకరోజు ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న 2 వ్యక్తులు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 3 గంటల తర్వాత చనిపోవడం. ఈ సిమ్టమ్స్ అన్నిటికీ ఏదో డ్రగ్ కారణం.
ఆ డ్రగ్ ఇచ్చిన ఆ 4వ వ్యక్తికి వీళ్ళకి ఏంటి సంబంధం? ఆ వ్యక్తికి వీళ్ళకి ఏదైనా గొడవ అయి ఉంటే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉన్న నన్ను కూడా ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు టైం 1:50 అండ్ నాకు హెడేక్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 hours 50 minutes అవుతుంది. అంటే ఆ తర్వాత పాపం కొంచెం లాగి చెప్పినట్టున్నా. ఇంత జల్దీ లేచినావు? అసలు వండుకుంటే కదా వాళ్ళు చచ్చిపోయారన్నావు కదా, ఏమైంది? చెప్తున్నా విను. వాళ్ళ ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో వచ్చింది ఒకే డ్రగ్, అదే ఎల్ఎస్డి అంటే లిసర్జిక్ యాసిడ్ డైమిథైలమైడ్. దీనిని ఫస్ట్ 1938లో ఆల్బర్ట్ హాఫ్మన్ అనే రీసెర్చర్ కనిపెట్టాడు. దీనిని రెస్పిరేటరీ అండ్ సర్కులేటరీ సిమ్యులెంట్కి యూజ్ చేసేయాడు. ఒకసారి అన్ఫార్చునేట్గా 1943లో ఆ రీసెర్చర్ దానిని లోపలికి తీసుకున్నాడు. అప్పుడు తనకి తెలిసింది ఏంటంటే అది హల్యూజినేషన్ని క్రియేట్ చేస్తుందని. అంటే సడన్గా కలర్స్ అన్నీ బ్రైట్ అయిపోవడం, సౌండ్స్ ఏవేవో వినిపించడం, ఇంకా ఏదో థింక్ చేయడం లాంటివి. అయితే దీనివల్లనే చచ్చిపోయారు అంటావు? నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ దీన్ని ఖచ్చితంగా వాడిరు. దీనికి అడిషనల్గా ఏదో కలిపి దాని ఎఫెక్ట్ టైంని పెంచుతున్నారు అండ్ దాన్ని ఇంకా పవర్ఫుల్గా డెడ్లీగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతున్నప్పుడు వీళ్ళే కాకుండా ఇంతకంటే ముందే చాలామంది ఇలాగే చనిపోయారని తెలిసింది. దాంతోపాటు ఒక క్లూ కూడా దొరికింది. హైదరాబాద్లోనే అమీర్పేట్లా ఒకడు ఈ ఎల్ఎస్జీని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. వాడిని పట్టుకుంటే మనకేమన్నా క్లూ దొరకచ్చేమో అని చెప్పి వాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. మొత్తానికి వాడు ఎట్లుంటాడో తెలిసింది. వాడి కోసమే అమీర్పేట్ బయలుదేరుతుంటే వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు వాడే నా కంటపడ్డాడు. వాడిని చేజ్ చేసుకుంటూ వస్తుంటేనే నువ్వు గుద్దినవు. ఇంకో వాడు ఎట్లుంటాడో చూపిస్తా చూడు. ఇంకో వీడే వాడు. ఏది? అరే వీడా? వీడి అడ్రస్ తెలుసా నీకైతే? తెలుసు. మళ్ళీ అడుగు పోదాం. నాడు. వాడు ఎట్లా తెలుసు అసలు నీకు? గ్రౌండ్ మసాలు చూసినా అని. అసలు వస్తాడంటావా వీడికి? ఓడ ఆడుతుండు కదా, నడు చూద్దాం. హలో బాస్. ఎల్ఎస్డి స్మగ్గిల్ చేస్తుంటావు అని మాకు తెలుసు. మంచిగా మీ డీలర్ అడ్రస్ చెప్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీకేంది చెప్పాలరా? బతకాలన్న ఆశ లేదా? సంపేసేటట్టున్నాడు. చెప్తాను కానీ నా పేరు బయటికి రావద్దు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతే నరసింహస్వామి కూడా వస్తుంది. ఆ నుంచి స్ట్రైట్గా డెడ్ ఎండ్ దాకా పోయి అక్కడ నుంచి తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ రైట్ తీసుకోవాలి. అక్కడ ఒక బోరింగ్ అనిపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి అట్లనే డౌన్లో స్ట్రైట్గా పోతే ఫస్ట్ రైడ్ కనిపిస్తుంది. ఫస్ట్ రైడ్ తీసుకోండి. డెడ్ ఎండ్ వచ్చినాక లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఒక అడవిలాగా అనిపిస్తుంది. దాని లోపలనే మా అన్న ఒక గట్టు మీద కూర్చొని ఉంటాడు. వాడు చెప్పిన అడ్రస్ ఇదే. సో ఎవడొకటి పక్కా వస్తాడు. ఆ డీలర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి ఇదే దారి. ఓకేనా? మనం ఆడ నించొని చూద్దాం దావడని వస్తాడేమో. అరే వాడు వస్తుండు చూడు బాయ్. చూడక నడు, వాడు పోతుండు. ఆగాగు, వాడు కాదు ఇంకోటి వస్తుండు. వీడు కూడా కాదా? అరే వాడే పద.
తీబ్రో బండి తీబ్రో. పద 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 ఫాస్ట్, వాడిని అడ్రస్ ట్రాక్ చేయాలి నంబర్ ప్లేట్తో. నువ్వు వాడాను ఎట్లా గుర్తుపట్టినావు బాయ్? సింపుల్ లాజిక్ బ్రో, వాడి బండికున్న ప్లస్ సింబల్. ఒక డ్రగ్ ఎఫెక్ట్ డ్యూరేషన్ని చేంజ్ చేసేంత నాలెడ్జ్ ఒక కెమిస్ట్కి ఆర్ సైంటిస్ట్కి ఆర్ డాక్టర్కి ఆర్ ఫిజిస్ట్కి ఆర్ డ్రగ్స్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో వీటన్నిటిలో డాక్టర్స్కి కనెక్ట్ చేస్తూ ఆ ప్లస్ సింబల్ కనిపించింది అంతే. వెనక్కిరా. అరే అరే టార్చ్ ఆన్ చేయబరు ఫాస్ట్. అరే షిట్, ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టుంది. అరే ఇక్కడ నీ ఫోటో కూడా ఉంది బాయ్. మా ఫ్రెండ్స్ని చంపింది నువ్వే అని మాకు తెలుసురా. మీ ఫ్రెండ్స్ ఎవరు అసలుకి? వాళ్ళకి నాకు సంబంధం ఏంది? అరే నువ్వు నాటక నాకేం తెలియదు. మా వాళ్ళని మర్డర్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. లేకపోతే ఎందుకు అవన్నీ ఇచ్చకాయలు పుచ్చకాయలు అవన్నీ టెస్ట్ ట్యూబ్లు ఎందుకుంటారా? కెమికల్స్ ఏమో కలుపుతున్నావు. వచ్చి వస్తావా వస్తావా ఒకటే మాట. కాలేజ్ టైంలో స్కూల్ టైంలో నాకు తెలుసు. నా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో మొత్తం పాఠశాల, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి మొత్తం ఈ యొక్క పాఠశాల లేదంటే ఈ పాఠశాల నా తెలియజేయడానికి నేను అసలు ఒక సైంటిస్ట్ అవ్వాల్సింది. ఈ పాఠశాల వల్ల నేను టీచర్గా మిగిలిపోయాను. అందుకే బట్టిగా వెళ్ళాను. ఇట్లా ఎంతమందిని చంపినారా మొత్తం? గుర్తులేదు. అరే అందులో నీ ఫోటో కూడా ఉంది కదా.
వాడు నా తమ్ముడు. ఆ రోజు వాడి ఫ్రెండ్స్ చనిపోయారని తెలియగానే వాడు కూడా సేమ్ అలాగే చనిపోబోతున్నాడని అర్థం చేసుకున్నాడు. లాస్ట్ కాల్ నాకు చేసి నాతో మాట్లాడుతూ, నాకు ఇంకా బతికే ఛాన్స్ లేదురా, ఇదెవరో కావాలనే ప్రీ ప్లాన్గా చేశారురా, అయినా నేనెవరికి ద్రోహం చేశాను రా అన్నయ్య. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన వేదాలు పురాణాలు ఎంతోమంది పెద్దలు చెప్తూనే ఉన్నారు. అంతటి గురు స్థానంలో ఉండి నీకు ఇట్లా చేయడానికి సిగ్గు కనిపించట్లేదా? సిగ్గా? సరే నువ్వు అన్నావే, ఆ పురాణాలకే వెళ్ళి చూద్దాం. గురువే దైవం అని భావించిన ఆ ఏకలవ్యుడి పరిస్థితి ఏమైంది? మన దేశంలో బెస్ట్ కోచర్స్కి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. ఆ ద్రోణాచార్యుడే తన శిష్యుడి కోసం అధర్మం చేసి ఏకలవ్యుడి బొటన వేలు తీసుకోలేదా? ఇలాంటి గురువులు ఉన్నంత వరకు మన దేశం బాగుపడదు. రేయ్, మరి అమాయకమైన స్టూడెంట్స్ ఏం చేశారా? ద్రోణాచార్యుడు అట్లా చేసిండని ఏకలవ్యుడు కూడా నీలాగా చేసి ఉంటే చరిత్రలో అతని పేరు ఉండేది కాదురా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఎవరి కర్మలు వారు అనుభవించక తప్పదురా. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి అట్లా చేసినందుకే కురుక్షేత్ర యుద్ధ భూమిలో వాళ్ళ శిష్యుల చేతుల్లోనే పాతుపెట్టిపోయాడు. నీకు స్థితి పట్టించిన వాళ్ళకు కూడా ఆ కర్మ వెంటాడుతూనే ఉంటుందిరా. వాళ్ళ ఆ కర్మని పక్కా అనుభవించి తీరాల్సి ఉంటుందిరా. నువ్వు చేసింది కూడా చాలా చెడ్డ కర్మరా, అనుభవించురా. ఇప్పుడు నన్ను చంపేసిన ఇలాంటి టీచర్లు ఉన్నంత వరకు నారాటాలు వస్తూనే ఉంటాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇలాంటి వాళ్ళు పుట్టినంత కాలం వాడిని చంపడానికి నాలంటి వాడు కూడా ఉంటాడు రా. తీసుకురా బ్రో. Teacher's behavior is such a powerful tool that it can make many lives and it can break many lives. And partiality is the most cruel sin that a teacher can ever commit with that pure soul.